నమస్తే దివ్యధామం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్లో వెలిసి ఉన్నటువంటి ఆ మహంకాళి ఆలయ విశిష్టత, అలాగే ప్రాశస్యం, అమ్మవారి విగ్రహం అక్కడ ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఇలా స్థల పురాణం కానీ ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి హెచ్ఎంటీవీ బృందం బయలుదేరింది. పదండి వెళ్ళి చూద్దాం ఆ వివరాలన్నీ కూడా. దివ్యధామం కార్యక్రమంలో ఇవాళ మనం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాం. ఎంతో చారిత్రక ప్రాధాన్యం, పౌరాణిక ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయంలో వెలిసినటువంటి సర్వశక్తి స్వరూపిణి అలరారుతూ ఉంది. భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది ఈ దేవాలయం. అయితే సర్వశక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాల ద్వారా కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయంగా భాసిల్లుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మరీ ముఖ్యంగా బోనాల సందర్భంగా కూడా మొత్తం విపరీతంగా భక్తజనులతో కిటకిటలాడుతూ ఉన్నాయి దాదాపు ఆ సర్వశక్తి స్వరూపిణి యొక్క ఆలయాలన్నీ కూడా. మరి అందులో భాగంగా ఇవాళ మనం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాం. ఆ అమ్మవారి యొక్క ప్రాశస్యం, ఆ అమ్మవారి యొక్క ప్రాభవం ఇక్కడ ఎన్నేళ్ల నుంచి నెలకొనుంది, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. అత్యంత ప్రసిద్ధమైనటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం మాత్రం అత్యంత శోభాయమానంగా ప్రతినిత్యం ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇంతటి అద్భుతమైన, ఇంతటి పవిత్రమైన ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలి? దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వస్తే అక్కడి నుంచి ఏఏ నెంబర్ బస్సులు ఎక్కితే కనుక ఇక్కడ దిగుతాం. అలాగే వివిధ గవర్నమెంట్ బస్సులే కాకుండా కేవలం అంటే టీజీఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేట్ వాహన సదుపాయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక ప్యారడైజ్ వరకు వస్తే కనుక అక్కడి నుంచి ఎలా రావాలి ఏమిటి, ఇక దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ట్రైన్లో దిగితే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎలా రావాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏర్పాట్లు ఏమిటి, ఒకవేళ ముందు రోజు రాత్రి వస్తే అమ్మవారిని దర్శించుకోవడానికి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్ సదుపాయాలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా గెస్ట్ హౌస్లు కానీ ఏమైనా ఉన్నాయా, ఈ వివరాలు, అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా వారికి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ వివరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం విశిష్టమైంది. ఇక్కడ విశిష్టమైన రూపంతో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆలయం 1964లో నిర్మాణం జరిగింది. క్రమంగా ఎన్నో మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం ఉంది. ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తూ ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటం చాలా సులభం. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ఆలయానికి హైదరాబాద్ నగరంలో ఏ మూల నుంచి చేరుకోవడానికైనా బస్సు సదుపాయాలున్నాయి. కారు ద్వారా కూడా సులభంగా ప్రయాణించవచ్చు. సికింద్రాబాద్లోనే ఉండటంతో ఇక్కడ వసతి సదుపాయాలు ఎంతో సులభంగా లభిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఇక్కడ వసతి సదుపాయాలు లభిస్తాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అనునిత్యం భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. విశేషంగా అమ్మవారిని కొలుచుకుని కుంకుమార్చనలు చేస్తూ కూడా వాళ్ళంతా కూడా భక్తజన సంద్రం ఇక్కడ పోటెత్తుతూ ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా ఆషాఢ మాసంలో 3వ ఆదివారం, అలాగే 3వ గురువారం కూడా ఇక్కడ అశేష భక్తజనం వచ్చి బోనాలు సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ముఖ్యమైనటువంటి బోనాల పండుగను చాలా అత్యద్భుతంగా ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే భక్తుల రద్దీ విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ అమ్మలగన్న అమ్మను, ముగ్గురమ్మల మూలపుటమ్మను కుంకుమార్చనలు చేయించుకుని వాళ్ళంతా కూడా భక్తజనులు విశేషంగా ఆ అమ్మవారి దయతో చల్లగా తమ కృపతో కూడా వారంతా కూడా ఇక్కడికి వచ్చి దీవెనలు పొంది వెళుతూ ఉంటారు. కేవలం సామాన్య ప్రజలు భక్తులే కాదు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, అలాగే సినీ స్టార్స్ వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఆ అమ్మవారికి బోనాలు సమర్పించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా, అలాగే ముసలి ముతక తేడా లేకుండా సెలబ్రిటీలు సైతం బోనాలు నెత్తిన పెట్టుకొచ్చి, పొలిటీషియన్లు సైతం బోనాలు నెత్తిన పెట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకా ఆ ఉజ్జయిని మహంకాళి ఆలయ విశేషాలు, ఆలయ ప్రభావం ఇవన్నీ కూడా చూద్దాం.
వానచినుకులతోని తడిసిన మహంకాళి ఆలయం చుట్టూ ఈ బోనాల సంబురాలు మహాసంబురంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో సికింద్రాబాద్లోని ప్రతి గడప తోరణం కడుతుంది. గోల్కొండ జగదాంబ ఆలయంలో షురు అయిన బోనాల సంబురాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అంబరాన్ని తాకుతాయి. బహుమనీ సుల్తానుల నుంచి నిజాం నవాబుల దాకా, కాకతీయుల నుంచి కుతుబ్ షాహీల దాకా అందరూ ఈ బోనాల సంబరాలను కొనసాగించారు. అధికారికంగా గొప్ప పండుగ లెక్క నిర్వహించారు. పోతురాజుల సంబరాలను చూసి మురిసిపోతుంది మహంకాళి మాత. అమ్మా తల్లి, మమ్మల్ని మా పిల్లల్ని గొడ్డు గోదాంని సల్లంగా చూడు తల్లి అంటూ అమ్మలగన్న అమ్మను మొక్కుతారు. అమ్మ దీవెనార్తలు కోరుతారు. మట్టి వాసనల మకరందం ఈ బోనాల పండుగ. గ్రామదేవతలను ఆదిశక్తిగా కొలిచే వేడుక. తెలంగాణ సాంస్కృతిక గీతిక ఈ బోనాలు. తెలంగాణ నుదుటి మీద బొట్టు తీరు ఈ బోనం సాగుతుంది. మన సంప్రదాయ శిఖరంపై వెలుగు దివ్వే ఈ బోనం అంటూ బోనాలు తీసుకొచ్చిన మహిళలు అమ్మను భక్తితో పూజిస్తారు. అమ్మలగన్న అమ్మ చల్లని దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే సందర్భం ఇది. అన్నం పెట్టే మహంకాళి అమ్మకు కృతజ్ఞతగా పెట్టే భోజనమే బోనం. అమ్మవారికి కొంతమంది బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బోనానికి పసుపు పూసి బొట్లు పెడతారు. బోనంలో కొంతమంది పసుపు వేసి వండితే మరికొందరు బెల్లంతో వండుతారు. ఇలా ఎవరి ఆచారానికి తగ్గట్లు వారు అమ్మకు బోనం వండుతారు. బోనం అంటే భోజనం. వాన చినుకులతో మొదలయ్యే సంబురం. నగరం పల్లెగా మారే తరుణం. హైదరాబాద్లోనే కాదు, మొత్తం తెలంగాణ అంతటా ఆషాఢంలో జరిగే ఆనంద తాండవం. శివసత్తుల పూనకం, పోతురాజుల విన్యాసం. ఆషాఢంలో 3వ వారం వచ్చిందంటే చాలు సికింద్రాబాద్లో ఇంటి ఇల్లాలు తలకు స్నానం చేసి వ్రతం ఆచరిస్తారు. భక్తి శ్రద్ధలతో చక్కెర పొంగలి, బెల్లంతో అన్నం, పసుపు అన్నం వండి కొత్త కుండల్లో ఉంచుతారు. ఇలా బోనం కొత్త కుండలో వేసి దానిపై దీపం పెట్టి డప్పు వాయిద్యాలు దరువుల మధ్య సామూహికంగా అమ్మవారి దగ్గరకు బయలుదేరుతారు. వీరికి తోడుగా పోతురాజు వస్తూ చిందులు వేస్తాడు. శివసత్తుల పూనకాలతో ఊగిపోతారు. ఎటు చూసినా సందడే. అందరి మధ్యలో అమ్మపై భక్తి. అమ్మా సల్లంగా చూడమ్మా అంటూ మొక్కులు మొక్కుతూ సాగుతాయి ఈ వేడుకలు. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించటంతో బోనాల సంబురాలు ప్రారంభమవుతాయి. అనంతరం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి వేడుకలు అంబరాన్ని తాకితే పాతబస్తీలోని లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించటంతో ముగుస్తాయి. అత్యంత పవిత్రమైనటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్యమైన సన్నిధానంలో ఉన్నాం ప్రస్తుతానికి మనం. అక్కడ అమ్మవారు ఆల్రెడీ చూస్తున్నాం. అత్యంత తీక్షణమైనటువంటి తన చూపులతో అందరినీ తన చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో కూడా అలరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర అత్యద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ అశేష భక్తజనం తరలివచ్చి అత్యంత వైభవపేతంగా బోనాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత వైభవపేతంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ బోనాల జాతర మాత్రం ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పాలి. అలాగే ఇక్కడి అమ్మవారు ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్లో వెలిసిన ఈ అమ్మవారి జాతర అహో అనిపించేలా చాలా అద్భుతంగా కూడా ఈ జాతరను చేస్తూ ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా అమ్మవారు అనునిత్యం ఇక్కడ విశేష కుంకుమార్చనలతో అలరారుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజు, ఇక ప్రత్యేకించి ఆషాఢ మాసంలో 3వ ఆదివారం, అలాగే 3వ గురువారం రోజు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అశేషంగా భక్తజనావళి ఇక్కడికి తరలి వచ్చి ముఖ్యంగా మహిళా భక్తులైతే ఇసుక వేస్తే రాలనంతగా ఆ అమ్మవారి కరుణా కటాక్ష విషయాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. తమ శక్తి కొలది అమ్మవారికి గాజులు, చీరలు, పసుపు, కుంకుమ అభిషేకాలతో కూడా ఇక్కడ అత్యద్భుతంగా అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం. అమ్మవారికి అత్యంత దరిలోనే ఉన్నాం.
మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ భక్త జన సందోహం అశేషంగా తరలివచ్చి అనేక పూజలు జరుపుతూ ఉన్నారు. ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆషాఢమాసంలో మహంకాళి అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిందని భావిస్తారు. ఈ భావనతో భక్తి శ్రద్ధలతోనేగాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేరువేరు ప్రాంతాల్లో వీటిని పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. తల పురాణం ప్రకారం పోతరాజు అమ్మవారి సోదరుడు. ఊరేగింపులో అతని పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఒట్టి శరీరంతో చిన్నగా బిగుతుగా కప్పబడిన ఎర్రని దోవతిని కాళ్లపై గంటలు ధరించి అతని శరీరంపై పసుపును నుదుటిన ధరిస్తాడు. చర్నాకోల్ ధరించి దాన్ని అటూ ఇటూ ఆడేస్తూ బోనం మోసే మహిళల్ని రక్షించే పాత్రను పోషిస్తాడు. బోనాల పండుగలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పోతురాజే. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామదేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని మేళ తాళాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకువెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా అమ్మలగన్న అమ్మ మహంకాళి అమ్మవారికి భక్తితో సమర్పిస్తారు మహిళలు. ఈ బోనాల వేడుకలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ అమ్మవారిని సందర్శించుకునేందుకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సైతం ఇక్కడ వేడుకలకు హాజరవుతారు. ఈ ఆలయంలో జరిగే వేడుకలకు మరో ప్రత్యేకత ఉంది. శివసత్తులు, జోగిని, పోతురాజుల విన్యాసాలతో పాటు పలహార ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అదేవిధంగా రంగంలో భవిష్యవాణిపై భక్తులందరూ ఆసక్తి చూపుతారు. అమ్మవారు ఏం చెప్తారనే విషయాలపై భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తెలంగాణ లష్కర్ బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టం రంగం. అవివాహిత జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు. ఈ సంవత్సరం తెలంగాణ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో భవిష్యవాణి ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈ ఏడాది అమ్మవారికి ప్రజలు చేసిన పూజల్ని అమ్మవారు ఎలా స్వీకరించారు అనే విషయాలు చెప్తారు. అయితే కొన్ని ఇచ్చిన హామీలను, కార్యక్రమాలను నెరవేర్చకపోతే అమ్మవారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తారు. తనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం తప్పనిసరిగా భక్తులను కాపాడుతానని అంటారు. ఈ ఏడాది వర్షాలు ఎలా పడతాయి, వర్షాల కోసం ఏం చేయాలి, ఎలాంటి పూజలు చేస్తే మంచిది లాంటి అనేక విషయాలను ప్రజలకు తెలియజేస్తారు. ఏడాదికోసారి వినిపించే రంగంలో మాతంగి స్వర్ణలత అనే జోగిని మాటల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తారు. దీన్ని భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు. సికింద్రాబాద్ బోనాలలో ఇదో విశేష ఘట్టం. అత్యంత మహిమాన్వితమైనటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతానికి ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానంతరం అంతా కూడా ఇటువైపు మండపంలోకి వచ్చి ఒడిబియ్యం పోసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అద్దాల మండపం ఉంది. అక్కడ అమ్మవారు అత్యంత టీవీగా దర్జాగా కూర్చొని భక్తజనుల పాలిటి కల్పవలిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర అత్యద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది.
అమ్మవారిని తమ శక్తి కొలది అంతా కూడా వేడుకుంటూ ఉంటారు. అత్యద్భుతంగా ఘటాలతో, ఊరేగింపుతో, అలాగే ముఖ్యంగా అమ్మవారి వద్ద రంగం కూడా చెప్పబడుతుంది. అమ్మవారు ఒక మహిళపై ఆవహించి రంగం అనేది కూడా చెప్పబడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఆ సంవత్సరంలో వాతావరణ పరిస్థితులు కానీ, అలాగే మిగతా పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి, ముఖ్యంగా వర్షాలు ఎలా పడతాయి, ప్రజల స్థితిగతులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల జాతర జరగడం మనం కనులారా చూడొచ్చు. అశేష భక్త జనావళి ఆ రోజు వస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత కట్టుదిట్టంగా, పటిష్టంగా ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ఈ పవిత్రమైన ఉత్సవాలు జరగడానికి కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రతి చోట. అంతేకాదు దసరాకి సంబంధించి ఆ దేవీ నవరాత్రులు కూడా అత్యద్భుతంగా జరుగుతాయి. ఆ 9 రోజులు మన 2 కళ్ళు చాలవు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఎందుకంటే ప్రతిరోజు రోజుకో విచిత్రమైన, అంటే ఒక రకమైనటువంటి విభిన్నమైన అలంకరణలతో అమ్మవారిని విశేషంగా ఇక్కడ ఆస్థాన పండితులు వాళ్ళు అలంకరిస్తూ ఉంటారు. ఆ అమ్మవారు తన కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తుల్ని నిరంతరం కూడా ఆమె ఆదుకుంటూ ఉంటారు. తన చల్లని చూపులతో అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి మనం అద్దాల మండపం వద్ద ఉన్నాం. అక్కడ అమ్మవారి రూపం కూడా చూడొచ్చు మనం. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు 3 పూటల అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహిస్తారు. అమ్మవారికి నిత్యం రకరకాల ప్రసాదాలు సమర్పిస్తారు. భక్తులు మొక్కులు సమర్పిస్తూ అమ్మవారికి రకరకాల స్వీట్లు, విభిన్నమైన ఆహార పదార్థాలు అమ్మకు సమర్పిస్తారు. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా మరో చిన్న గదిలో అమ్మవారి మరో విగ్రహం ఉంటుంది. అక్కడే బోనాల సమర్పణ ఉంటుంది. మూల విగ్రహానికి పూజలు మాత్రమే చేస్తారు. భాగ్యనగరానికి మహంకాళి ఆలయం ఓ తలమానికం. ఎంతటి ప్రముఖులు వచ్చినా ఆ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం అమ్మను మొక్కి ఆశీర్వాదం తీసుకోవటం విశేషం. ప్రసిద్ధి పొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాం. అమ్మవారి చరిత్ర వింటే, చూస్తే సమస్తం కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. అంతేకాదు వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యద్భుతమైన ఈ ఆలయం నిరంతరం మహిళా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కుంకుమార్చనలతో ఆ అమ్మవారు కూడా అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఆలయ ఫౌండర్ అండ్ ట్రస్టీ చైర్మన్గా ఉన్నటువంటి సురటి కామేశ్వర్ గారు, అలాగే వారి బ్రదర్ అయిన రామేశ్వర్ గారు, వారిద్దరితో కూడా ఉన్నాం మనం. ఆయన మాటల్లోనే ఇక్కడ అసలు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఆలయ ప్రాభవం ఎప్పుడు ప్రారంభించబడింది ఏమిటి, ఇవన్నీ కూడా వారి మాటల్లో విందాం. సార్ నమస్కారం. చాలా అద్భుతంగా ఉందండి. ఆలయంలోకి అడుగుపెట్టి దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈసారి ఆషాఢ బోనాల జాతరకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏం చెప్తారు సార్? శ్రీ ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ సురుటి అప్పయ్య గారి 7వ తరం. నా పేరు సురుటి కామేశ్వర్, మా తమ్ముడు సురుటి రామేశ్వర్. ఆ మహానుభావుని వాళ్ళ వంశాలు జన్మించినందుకు మేము గర్వపడుతున్నాము. సో ఇట్లాంటి భక్తజనులకు ఏదన్నా అమ్మవారి సాక్షాత్తు దర్శనం ఇచ్చి వారి కోరికలు తీరుస్తుందంటే మేము కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము. 1813 సంవత్సరంలో బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగినప్పుడు సురుటి అప్పయ్య గారు ఆర్మీ బేరర్గా పనిచేస్తుండే. వీళ్ళొక గ్రూపుని అక్కడ మధ్యప్రదేశ్లో ఉజ్జయినికి పంపడం జరిగింది. ఆ సమయంలో జూన్ జూలై మాసంలో వర్షాలు పడే సమయంలో క్రిమికీటాలు పుట్టే అవకాశం ఉంది. ఆ క్రిమికీటాలతోటి మన ప్రజలకు, పబ్లిక్ అందరికీ కలరా వ్యాధి రావడం జరిగింది. ఈ కలరా వ్యాధి ప్లస్ బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధము, ఇది ఏంటి తల్లి అనేసి అక్కడ అమ్మవారిని గట్కాలి అని పిలుస్తారు. 6వ శక్తిపీఠం ఆడ అమ్మవారి కుడి భుజం పడ్డ ప్లేస్. సో అక్కడ వెళ్ళి తన బాధని అమ్మవారికి చెప్పుకొని, అమ్మ తల్లి ఈ యొక్క రోగం నుండి మేము విముక్తులయ్యి ఈ యుద్ధం నుండి మేము విజయం గాయిస్తే మా యొక్క సక్సలమైన ప్లేస్లో మిమ్మల్ని ప్రార్థించుకుంటాము, కొలుచుకుంటాము, నేను ఇది చేసుకుంటామని ఆయన ప్రార్థించగా అమ్మవారు సాక్షాత్ దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఏ రూపంలో అయితే తనకు దర్శనం ఇచ్చిందో 1815వ సంవత్సరంలో ఒక చెక్క విగ్రహంతో ఆయన
శిల్పి కాదు, నా ఉల్లి పట్టే తెలుగు, ఓన్లీ గన్ పెట్టుకొని అట్లాంటి వ్యక్తి కూడా అమ్మవారిని కళ్ళు మూసుకొని సాక్షాత్తు చెక్కి పెట్టడము, శ్రీ ఉజ్జయిని మహాకాళి అని నామకరణం చేసి ఈ యొక్క అమ్మవారిని నిలపడం జరిగింది. అత్యంత వైభవోపేతంగా అలరారుతున్నటువంటి ఆ శక్తిమాత, శక్తి స్వరూపిణి, జగజ్జనని అయినటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాం. ఆ ఆలయ ప్రత్యేకతలు, అమ్మవారి ప్రాభవం, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు, ఇక ఆలయ చైర్మన్ వీరందరూ చెప్పిన విషయాలన్నీ కూడా విన్నాం. అత్యంత వైభవోపేతంగా ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జాతరకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆషాఢ మాసంలో 3వ ఆదివారం రోజు జరిగే అత్యంత వైభవపేతంగా జరిగే బోనాల జాతర, తదనంతరం జరిగేటువంటి రంగం కార్యక్రమం కూడా ఎంతో అత్యద్భుతంగా ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు. భవిష్యత్ దర్శిని కూడా చూపిస్తూ ఉంటుంది అమ్మవారు. ఒక మహిళా భక్తురాలపై ఆమె వచ్చి తన మొత్తం భక్తుల్ని ఎలా కరుణా కటాక్ష వీక్షణాలతో వీక్షిస్తోందో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవునా కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా ఈ బోనాల జాతరకు సంబంధించి తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకునేటువంటి బోనాల జాతరకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. పటిష్టమైన పోలీసు భద్రత నడుమ ఇక్కడ ఈ బోనాల జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి శక్తి స్వరూపిణిగా వెలుగొందుతున్నటువంటి ఈ అమ్మవారు అత్యంత మహిమాన్వితంగా ఇక్కడ కొలువే ఉన్నారు. ఇది వాటి దివ్యధామం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో అద్భుతమైన దివ్యధామం సందర్శనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.